హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్స్ లో కలుషిత ఆహారం అందిస్తున్నారని వారు ఆరోపించారు. తినే అన్నంలో బ్లేడ్ రావడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు విన్నవించుకున్నారు. కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఫస్ట్ ఇయర్ మేము ఎందుకు సమస్య మీద రేట్ చేయాలి? గోదావరి హాస్టల్లో తినే అన్నంలో రేజర్ బ్లేడ్ వచ్చిందని చెప్పేసి ఈరోజు విద్యార్థులు కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాము, హాస్టల్లో ఏ రోజు చూసినా కూడా ఒకటి క్లీన్లీనెస్ లేదు, ఇంకోటి తినే అన్నంలో నాణ్యత లేదు. ఒకరోజు పురుగులు వస్తాయి, ఒకరోజు గాజు ఒక్కలు వస్తాయి, ఒకరోజు బ్లేడ్లు వస్తాయి. ఈరోజు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అటు ఏదైతే ఈ 4 దిక్కులు చూసుకుంటే అటు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఇక్కడ కనీసం నాణ్యత లేని ఈరోజు అన్నం పెట్టి మా యొక్క జీవితాలతో చెలగాట మాడుతాం.